ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవ దత్త. జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరం. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ అక్టోబర్ 1వ తారీఖు నుండి నవంబర్ 1వ తారీఖు వరకు గల మేషరాశి వారికి అక్టోబర్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మీకు నేను తెలియజేస్తాను. మేషరాశిలో అశ్విని నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు, భరణి నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు, కృత్తికా నక్షత్రంలో ఉన్న మొదటి పాదము కలిపి మేషరాశి అవుతోంది. ప్రారంభము లగాయితూ ద్వితీయ స్థానమందు ఉన్నటువంటి రాహువు 17వ తారీఖు వరకు కూడా 6వ స్థానమందు ఉన్నటువంటి రవి, 6వ స్థానమందు ఉన్నటువంటి కుజుడు. ప్రారంభము లగాయితూ 8వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు, 8వ స్థానంలో ఉన్నటువంటి కేతువు, 10వ స్థానమందు ఉన్నటువంటి గురుశనులు ప్రధానమైనటువంటి ఫలితాలన్నీ కూడా నిర్దేశింపబడుతున్నాయి. ఒక విధంగా గురుబలం మేషరాశి వారికి ఈ నెల నుంచి గురుబలం తగ్గిందని చెప్పాలి. అయితే 6వ స్థానమందు ఉన్నటువంటి రవి 17వ తారీఖు వరకు సంపూర్ణంగా యోగిస్తున్నారు. 6వ స్థానంలో ఉన్న కుజుడు కూడా అద్భుతంగా యోగిస్తున్నారు. అయితే అసలు 6వ స్థానమందు రవి అంటే షష్ఠే రవౌ సుసౌఖ్యాతు అనేటువంటి అద్భుతమైనటువంటి యోగాన్ని ఇచ్చేటువంటి రవి, పంచమాధిపతి, పంచమ స్థానాధిపతి అయినటువంటి రవి 6వ స్థానంలో ఉన్నటువంటి యోగమే. అయితే గురుబలం తగ్గడం వల్ల 8వ స్థానంలో శుక్రుడు ఉండడం వల్ల ప్రారంభం నుంచి స్త్రీలతో అకారణమైనటువంటి కలహాలు, ఈ విషయంలో మాత్రం చాలా ఆడవాళ్ళైతే ఆడవాళ్లతో, మగవాళ్ళైనా ఆడవాళ్లతో, కాబట్టి జాగ్రత్తగా మసులుకోవాల్సినటువంటి పరిస్థితి కనబడుతోంది. మిగతా విషయాల్లో, వ్యాపార వ్యవహారాల్లో అన్నింటిలోనూ కూడా స్పీడ్గా వెళ్ళకూడదు, ఒకంత జాగ్రత్త వహించాలి. వాక్స్థానమందు ఉన్నటువంటి రాహువు కొంత ఆ స్థానం మీద గురుదృష్టి పడినప్పటికీ కూడా, ఏమైనప్పటికీ కూడా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. ప్రతి విషయంలోనూ కూడా అంటే ముక్కుసూటుగా వెళ్ళిపోకుండా ఆచితూచి మనం ముందుకు అడుగు వేయడం వల్ల అనేక రకములుగా అది యోగదాయకంగా మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ధన సంబంధమైనటువంటి విషయాల్లో కూడా కొద్దిగా జాగ్రత్త వహించాలి. తొందరపాటు నిర్ణయాలకి వెళ్ళకూడదు. ముక్కుసూటిగా మాట్లాడి అప్పటికప్పుడు తెగతెంపులు చేసుకునే విధంగా ఉండొద్దు. ఫ్లెక్సిబుల్గా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ప్రతి వ్యవహారాన్ని కూడా అంటే దాటవేత దిశగా అంటే ఏదైనా అడిగితే చూద్దాం, నా వీలుని బట్టి చేద్దాం, ఆలోచించి నిర్ణయం చెప్తాం అనే విధంగా మనం ఫ్లెక్సిబుల్గా ఈ నెలలో గడపడం వల్ల ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుంచి మీరు బయటపడే అవకాశం ఉంది. అయితే ద్వితీయమందు ఉన్నటువంటి రాహు వల్ల కొంత మానసికమైనటువంటి వాక్ రిలేటెడ్గా ఉండేటువంటి ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కొంత నలుగుతో కనబడుతుంది. కాబట్టి ఈ నెలలోనే అత్యంత పవిత్రమైనటువంటి అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. కాబట్టి నవరాత్రి దీక్ష చేసుకోండి. దుర్గాదేవిని బాగా ఆరాధించండి. లలితా పరాభట్టారికిని ఆరాధించండి. దుర్గాదేవిని ఆరాధించడం వల్ల అమ్మవారి అనుగ్రహంతో అనేక రకములైనటువంటి సమస్యల నుంచి మీరు బయటపడేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువ కనపడుతున్నాయి. ఈ రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి కష్టపడితే కానీ ఫలితం చేతికి రాదు. ఎక్కువ కష్టం తీసుకోండి. ఓవర్గా మీరు అంటే చదివేసినవే కదా వచ్చేస్తాయిలే అని మీరు అనుకోవద్దు. ఎక్కువ దృష్టితోటి కాలేజీ వాళ్ళైనా, చిన్నపిల్లలైనా, పెద్దవాళ్ళైనా సరే విద్యా విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటే కానీ విజయాన్ని సాధించలేరు. ఎందువల్లంటే విద్యాస్థానం మీద శని దృష్టి ఉంది. కాబట్టి మేషరాశికి శని భగవానుడు ఇప్పుడు యోగదాయకంగా లేరు. కాబట్టి గట్టి శ్రద్ధ తీసుకుంటే కానీ మీరు ముందుకు అడుగులు పడవు. కాబట్టి అతి జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో షూరిటీలు మాత్రం ఉండవద్దు. మధ్యవర్తిత్వాలు అసలు మీకు ఫలించవు. ఈ నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బ్యాంకింగ్ వ్యవహారాల్లో
ఒకంత ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటే ధన సంబంధమైనటువంటి అంటే లోన్ల కోసం ప్రయత్నించడం కానీ ఇటువంటి ప్రయత్నాలు అయితే మీకు ఫలించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అది కూడా 17వ తారీఖు లోపుగానే. కాబట్టి గట్టి ప్రయత్నం చేసుకుని ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉదర సంబంధమైనటువంటి అనారోగ్య సూచనలు ఎక్కువగా కనపడుతున్నాయి. గర్భస్థ సంబంధమైనటువంటి అనారోగ్యాలు ఏమాత్రంగా కనిపించినా అశ్రద్ధ చేయకుండా మెడికేటెడ్గా మందులు వాడుతూ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. కుటుంబ స్థానం అనుకూలంగా ఉంది. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారస్తులకి అనుకూలమైనటువంటి దిశగా అడుగులు పెడతాయి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లు అయితే షేర్లు కొనడం లేదా ఇటువంటి ఏదైనా కన్స్ట్రక్షను లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి అయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి అయితే బాగుంది తప్ప షార్ట్ టర్మ్గా అంటే ఒక 10 రోజులు 20 రోజులు నెల రోజులు అలా ఆలోచించి కనుక అయితే మంచిది కాదు. సుదూరమైనటువంటి ఆలోచనలతో ముందుకు వెళ్తే మంచి జరుగుతుంది. కాబట్టి ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి. వాహనం నడిపేటప్పుడు వ్యక్తిగతంగా వాహనం నడిపేటప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ని తగ్గించుకుంటే మంచిది. ఎందుకంటే వాహన స్థానం మీద శని దృష్టి ఉన్నది కాబట్టి సెల్ఫ్ డ్రైవింగ్ తగ్గించుకోవడం చాలా మంచిది. దానికి తోడు కుజ భగవానుడు కూడా 7వ రాశిలోకి ఈ నెలలోనే ప్రవేశిస్తున్నారు కాబట్టి 21వ తారీఖు నుంచి మళ్ళీ కుజుడు కూడా 7వ స్థానంలో ప్రవేశించడం రక్తకారకుడైనటువంటి కుజుడు మంచిది కాదు. కాబట్టి సెల్ఫ్ డ్రైవింగ్ని తగ్గించుకోండి. ప్రధానమైనటువంటి ముఖ్యమైన పనులు ఏమన్నా సరే 17వ తారీఖు లోపల పూర్తి చేసుకోండి. బ్యాంకింగ్ వ్యవహారాలు కానీ ఏదైనా మాట చెప్పడం కానీ ఏదైనా ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం కానీ ఇటువంటి ఏమన్నా సరే 17వ తారీఖు లోపల చాలా అనుకూలంగా అడుగులు పడతాయి. దూర ప్రాంతాలు ప్రయాణించే ముందు జాగ్రత్త. ప్రతి విషయంలోనూ కూడా ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకునే ముందు పెద్దల సలహా పాటించడం చాలా మంచిది. ఒకసారి వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని ముందుకెళ్తే అన్ని రకాలుగా మీకు కలిసి వస్తాయి. ఏది ఏమైనప్పటికీ కూడా గురుబలం తగ్గి ఉండడం మూలాని ఒక 2-3 నెలల పాటు గురుబలం మీకు 60 రోజుల పాటు ఇంచుమించు గురుబలం లేదు కాబట్టి అందులో ఒక 25 రోజులు గడిచిపోయింది. ఇంకా మీకు అంటే ఇంచుమించు నవంబర్ 20వ తారీఖు వరకు గురుబలం లేదు. కాబట్టి గురుడు బలంగా లేనందువల్ల రెవెన్యూ తక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి అడుగులు వేయడం చాలా మంచిది. దూర ప్రాంతాలు ప్రయాణించే ముందు జాగ్రత్త. భార్యాభర్తల మధ్యన ప్రతి చిన్న విషయంలోనూ కూడా అవగాహన రాహిత్యం కనపడుతోంది. ఒకరిని అర్థం చేసుకుని మాట్లాడుకోవడం చాలా మంచిది. ధన సంబంధమైనటువంటి విషయాలలో కూడా అతి జాగ్రత్తగా ఉండాలి. తీసుకున్నటువంటి అంటే ఏదైనా ఒక కమిట్మెంట్ ఇచ్చే ముందు పని అవుతుందా లేదా అంచనా వేసుకునే మాత్రం ఇవ్వండి. ఎందుకంటే ఇచ్చిన మాటను మీరు నిలబెట్టుకోవడం చాలా కష్టం. గురుబలం లేనందువల్ల తీసుకునేటువంటి నిర్ణయాలని ఇంప్లిమెంట్ చేయడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఆలోచించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి. దూర ప్రాంతాలకి నుంచి శుభకార్యాలు వస్తాయి. శుభ కార్యక్రమాలకు వెళ్ళవలసి వస్తుంది. వెళ్ళే ముందు చాలా జాగ్రత్తలు వహించాలి. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా ప్రభుత్వోద్యోగులకు మాత్రం ఖచ్చితంగా ఈ 17వ తారీఖు తర్వాత నెలాఖరు లోపల స్థానచలనం కనపడుతోంది. కాబట్టి ఆచితూచి నిర్ణయం తీసుకోండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇష్టం లేని ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మిమ్మల్ని నిఘా పెట్టినట్టుగా మిమ్మల్ని ఎవరో వెంటాడుతూ ఉంటారు. అందరినీ నమ్మవద్దు. ఇచ్చిపుచ్చుకునేటువంటి వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ధన సంబంధమైనటువంటి విషయాలలో కూడా చాలా జాగ్రత్తగా ఉండి ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి. ప్రతినిత్యము కూడా ఆదిత్య హృదయం పారాయణ చేసుకోండి. దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని పారాయణ చేసుకోండి. బుధవారం రోజున గణపతికి పంచామృతాలతో అభిషేకం చేయించుకోండి. నవరాత్రి దీక్ష చేసుకోండి. ఖచ్చితంగా మీకు సమస్యల నుంచి బయటకు పడి రాబోయేటువంటి రోజుల్లో అద్భుతమైనటువంటి యోగం కలిగి ధన సంబంధమైన విషయాల్లో కూడా మీరు అభివృద్ధిలోకి వస్తారని కోరుకుంటూ జై గురుదేవ దత్త. శుభం భూయాత్.